యూట్యూబ్ యాడ్సెన్స్ మొబైల్ నుంచి ఎట్లా అప్లై చేయాలో మీకు ఇక్కడ చూపిస్తాను. దీనికోసం ఇక్కడ అనలైటిక్స్ సింబల్ చూపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఎడిట్ బటన్ పక్కన కిందకి స్క్రోల్ చేస్తే గో టు యూట్యూబ్ స్టూడియో అని చూపిస్తుంది. యూట్యూబ్ స్టూడియోని ముందే మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి, ప్లే స్టోర్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కింద 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో దీంట్లో ఎర్న్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎర్న్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు రివ్యూ బేస్ టర్మ్స్ అని వస్తుంది కదా, ఆల్రెడీ నేను చేశాను. జస్ట్ ఏం లేదు, టర్మ్స్ యాక్సెప్ట్ చేయాలి, కొడితే అది ఓకే కొడితే టిక్ పడిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ స్టార్ట్ అని కొట్టేసి నో ఐ నీడ్ టు క్రియేట్ న్యూ అని పెట్టండి. మీకు ముందే యాడ్సెన్స్ అకౌంట్ లేకపోతే, మీకు ఉందో లేదో తెలియకపోతే ఐ డోంట్ నో కొట్టండి. అది నెక్స్ట్ ప్రాసెస్ అడుగుతుంది, అది చేస్తే చెప్తుంది. ఇక్కడ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి ఏది కావాలో. సో ఇదేంటంటే చెప్పాను కదా, ఇందాకే కొంతసేపు చేసి తర్వాత వీడియో చేద్దామని మధ్యలో ఆగాను. సో అదే కంటిన్యూ చేయమని అడుగుతుంది. ఏం లేదు, సింపుల్ క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చేస్తే ఇక్కడ వరకు వస్తారు. సో సెటప్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత మనకి బేసిక్ అడ్రస్ అడుగుతుంది. సో అడ్రస్ ఇచ్చేయండి. అయితే మెయిన్గా చాలామందికి డౌట్, ఇది అందరికీ మాకు రావట్లేదు ఆప్షన్ అనుకుంటారు. అది మినిమం 1000 సబ్స్క్రైబర్స్ 1000 సబ్స్క్రైబర్స్ 3 మిలియన్ వ్యూస్ ఉంటేనే షార్ట్స్కి మీకు ఆప్షన్ వస్తుంది. అది కూడా ఏంటి, జస్ట్ ఆన్లైన్లో ప్రోడక్ట్స్ అమ్ముకోవటానికి లేకపోతే స్పాన్సర్షిప్ కోసమని ఎనేబుల్ చేస్తుంది, అంతేగాని మీకు వీడియోస్ మానిటైజ్ అయ్యి డబ్బులు రావు ఇప్పుడే. అట్లా డబ్బులు రావాలంటే మీకు 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. అప్పుడు మళ్ళీ ఆప్షన్ ఇస్తాడు, అప్పుడు మీకు మనీ ఎర్న్ చేసే ఆప్షన్ వస్తుంది. ఓకేనా? సో ఇది సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూపించినట్టు ఫైనల్గా మనకి ఇక్కడికి మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ 1 to 2 వీక్స్ పడుతుంది. అయితే గెట్ రివ్యూడ్ అని థర్డ్ ఆప్షన్ అప్పుడు మీరు యూట్యూబ్ పాలసీస్ అన్నీ ఫాలో అవుతే మీకు అప్రూవ్ చేస్తారు.